సిగోనల్లో తల్లి పాలు తాగి తల్లి రొమ్ము మీద దన్నుడంటే ఇదే కావచ్చు. తిన్నింటి వాసాలు లెక్క పెట్టడం అంటే గిట్లనే ఉంటది కావచ్చు అని అనిపిస్తా ఉన్నది. షాద్ నగర్ గడ్డ మీద పుట్టిన బక్కని నరసింహులు టీడీపీ మహానాడు ప్రోగ్రామ్ లో తెలంగాణ మీద చేసిన వ్యాఖ్యలు ఇంటే. ఈ తెలంగాణ అనే పదము డిక్షనరీలో ఎక్కడ లేదు. ఆంధ్రకు కొన్ని పదాలు ఉన్నాయి, తెలంగాణకు డిక్షనరీలో లేదు. కానీ కొంతమంది స్వార్థపరులు ప్రాంతీయ భేదాలు తెచ్చి అనేక మంది కష్టపడే వాళ్ళ జీవితాల్లో మన్ను పోసిండ్రు తెలంగాణలో. ఇన్నరా తెలంగాణ అనే పదము ఈయనకు డిక్షనరీలో కనపడలేదట లేదట. ఏ డిక్షనరీ చదివినవు నరసింహులు? చంద్రబాబు నాయుడు డిక్షనరీ చదివినవా? తెలంగాణ ద్రోహుల డిక్షనరీ చదివినవా? తెలంగాణను వ్యతిరేకించిన డిక్షనరీ చదివినవా? అదో గా డిక్షనరీలల్లా తెలంగాణ ప్రత్యేక ఏర్పాటు అనే పదము నీకు కనబడది వినబడది. ఎందుకంటే వాళ్ళు ద్రోహులు కాబట్టి, తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటును కోరుకోలేదు కాబట్టి. మరిచిపోయినవా నరసింహులు? కట్టుబట్టలతోని కట్టదాకా సుస్సు ఓయించుకుంటా ఉరికించింది ఇదే తెలంగాణ సమాజం. నువ్వు ఎవరి మెప్పు కోసము ఇయ్యాల ఈ మాటలు మాట్లాడినవో గాళ్ళను అడుగు వాళ్ళను. తెలంగాణ రాష్ట్రం అంటే ఏంది? తెలంగాణ ఉద్యమం అంటే ఏంది? తెలంగాణ ఆత్మ బలిదానాలు అంటే ఏంది? తెలంగాణను ఎట్లా సంపాదించుకున్నారు అనేది యాది మరుస్తే ఎట్లా? 2014లో పార్లమెంట్ లో చేసిన చట్టం ద్వారా ఏర్పడ్డది తెలంగాణ రాష్ట్రం. అయినా మీలాంటి ద్రోహుల మాటలు వింటే ఇంకా తెలంగాణ కోసం ఎక్కువ పని చేయాలి, తెలంగాణ అస్తిత్వం కోసం పోరాటం చేయాలి అనిపిస్తది. తెలంగాణలో పుట్టిన ప్రతి బిడ్డ, ప్రతి పౌరుషం ఉన్న, ప్రతి రేషం ఉన్న, తెలంగాణ రక్తం బారుతున్న ప్రతి బిడ్డలో తెలంగాణ అనే పదం ఉంటది. తెలంగాణ అస్తిత్వం కోసం కొట్లాడాలనే తపన ఉంటది. నీ డిక్షనరీలో లేకపోతే ఏంది?